హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంజనీరింగ్. ఈరోజు నేను కన్షీల్డ్లో ఉన్న బ్రాస్ ఎల్బో డ్యామేజ్ అయితే దాని రెక్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైల్స్ డ్యామేజ్ చేసుకుని ఆ ఏరియాలో అంతా నీట్గా చిప్పింగ్ చేసుకోవాలి. బ్రాస్ ఎల్బోకి టూ సైడ్స్ కూడా జాగ్రత్తగా సుత్తి చానంతో నీట్గా లోతుగా వరకు చిప్పింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన యాక్సా బ్లేడ్తో బ్రాస్ ఎల్బో టాప్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వాల్ ఆఫ్ చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, బ్రాస్ ఎల్బో ఎక్కడ డ్యామేజ్ అయిందో వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు వాటర్ అనేది కంటిన్యూగా ఫ్లో అయిపోయింది. కొత్త ఎల్బో ఎక్కించే ముందు, ఫిట్టింగ్ చేసే ముందు యాక్సా బ్లేడ్తో మనం పైప్ని కొంచెం గరుగ్గా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి గమ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి ఎల్బో మనకి సిట్టింగ్లో కూర్చుంటుంది అన్నమాట. గమ్ వేసుకొని పైప్కి రౌండ్గా వేసుకుని ఎల్బో లోపల వేసుకుని నేను ఎల్బోకి ఆల్రెడీ డమ్మీ యాక్సెస్ నెంబర్ ఫిట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చక్కగా నీట్గా నొక్కేసాను. చూడండి, ఇంకా లీకేజ్ అనేది రాదనమాట. ఇలా మన బ్రాస్ ఎల్బోని డ్యామేజ్ అయినప్పుడు కన్షీల్డ్లో ఇలా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.